ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లా రామోజీపేట గ్రామంలో డ్రగ్స్ తయారు చేసినటువంటి స్థావరం పైన పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న 3 అరెస్ట్ చేశారు, ఈరోజు 7 అరెస్ట్ చేశారు. మొత్తంగా 10 మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకున్నారు. 24 కోట్ల విలువైనటువంటి 150 కిలోల డ్రగ్స్ను కూడా ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టుగా రాచకొండ సంబంధించినటువంటి డీసీపీ వెల్లడించడం జరిగింది. రామోజీపేట గ్రామంలో ఒక కాయలబడ్డటువంటి యాదాద్రి లైఫ్ సైన్స్ ల్యాబ్లో అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా ఈ డ్రగ్స్ తయారు చేసినట్టుగా కూడా రాచకొండ పోలీసులు విస్తుపోయేటువంటి నిజాలు కూడా వెల్లడించడం జరిగింది. 2 రోజుల క్రితం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి విచారించగా ఈ డొంక అంతా కూడా కదిలింది. విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. యాదాద్రి పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది, భక్తులతో కూడా సందడిగా ఉంటుంది. కానీ ఎవరికి అనుమానం రాకుండా ఇంత రహస్యంగా ఏ విధంగా డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారని కూడా పోలీసులు విస్తుపోయారు. ఎఫిడ్రిన్, డిఫిడ్రిన్, సింథటిక్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ను ఈ ల్యాబ్లో తయారు చేస్తుండగా కూడా రాచకొండ పోలీసులు వెల్లడించడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది అరెస్ట్ చేశారు. 4 సంబంధించినటువంటి కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరొక 10 సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి రాచకొండ పోలీసులు మరికొన్ని ల్యాబ్లో కూడా విస్తృతంగా సోదాలు తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా కలెక్టర్ సంక్షేమ హాస్టల్స్ బాట పట్టారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆయన రాత్రి బస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నారాయణపురం ఎస్టీ హాస్టల్లో రాత్రి అక్కడే భోజనం చేసి విద్యార్థులతో పాటే కలిసి పడుకున్నారు. రాత్రి అంతా కూడా అక్కడే గడపడం జరిగింది. అయితే వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్టీ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి బృందాలు పర్యటన చేస్తుండగా కూడా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలపడం జరిగింది. ఈ రోజు కూడా బొల్లెపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం సంబంధించి విద్యార్థులతో కలిసే భోజనం చేశారు. ఎలాంటి సామాగ్రి ఉపయోగిస్తూ ఉన్నారు, ఎలాంటి కూరగాయలు ఉపయోగిస్తూ ఉన్నారు, ఎలాంటి బియ్యం ఉపయోగిస్తూ ఉన్నారు, అక్కడ తాగునీటి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చాలా పకడ్బందీగా నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించాలని కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశామని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో వికలాంగులు రోడ్డెక్కారు. సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల హామీలో చెప్పినట్టుగా తమకు 6,000 రూపాయల పెన్షన్ అందించట్లేదంటూ వికలాంగులు ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ధర్నాకు దిగారు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి 4,000 ఉన్నటువంటి ఈ ఒక పెన్షన్ను 6,000 చేస్తామని మాటిచ్చారు. కానీ సంవత్సర కాలంగా నానబెడతా ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా పెన్షన్ల పెంపు ఊసెత్తడం లేదు. పెన్షన్లను పెంచకపోతే సెక్రటరియట్ని ముట్టడిస్తామని కూడా వికలాంగులు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిరిగినటువంటి నవంబర్ 29ని పురస్కరించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలాగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో అత్యంత భారీగా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లను నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి ఇతర నాయకులు కూడా పరిశీలించడం జరిగింది. రేపు 6 నియోజకవర్గాల నుంచి దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. నల్గొండ దద్దరిల్లేలాగా దీక్షా దివస్ నిర్వహిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పటిమ, కేసీఆర్ గారి అంకుట దీక్ష, ఆయన ఆమరణ దీక్ష ఇవన్నీ కూడా నేటితరం యువతకు ప్రస్ఫుటించేలాగా ఈ దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహిస్తున్నామని కూడా భూపాలరెడ్డి తెలపడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పులే చిత్రపటానికి కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో పాటు భారత జాగృతి ఉపాధ్యక్షులు విజయభాస్కర్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబా పులే కృషి చేశారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో వర్ధనపేటకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ స్పెషల్ ఏఈ కార్తీక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్ధనపేట మండలం కరాడిగూడకు చెందినటువంటి మాజీ సర్పంచ్ బిల్లులను క్లియర్ చేసే విషయంలో లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకే 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అయితే పట్టుబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే పెద్దమ్మగడ్డ ప్రాంతంలో దళితులు మృతదేహంతో ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమాధుల గడ్డ గత 70 సంవత్సరాలుగా తమ పూర్వీకుల కాలం నుంచి ఉపయోగించుకుంటా ఉన్నామని ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో
సమాధుల గడ్డాను పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సమాధుల గడ్డను కబ్జా కాకుండా అధికారులు కావచ్చు ప్రభుత్వం కాపాడంలో విఫలమైందని, ఈ మేరకు అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు జోక్యం చేసుకుని అంతిమ యాత్ర అంతా కూడా పోలీసు బందోబస్తు మధ్య కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా దళితులు అంతిమ యాత్రలో నినాదాలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తున్నట్లయితే మహబూబాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ను పురస్కరించుకొని సన్నాహక సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సన్నాహక సమావేశంలో దీక్షా దివాస్ ఇన్ఛార్జ్ కొండబాల కోటేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పాల్గొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపటి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ రేపటి దీక్షా దివస్ కోసం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముస్తాబైంది. బీఆర్ఎస్ పార్టీ జెండాలతో జిల్లా కేంద్రం అంతా గులాబీమయంగా మారింది. రేపటి ఈ కార్యక్రమం కోసం బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ ఇన్ఛార్జ్ తులా ఉమా పాల్గొనున్నారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే జైపూర్ మండల కేంద్రంలో ఓ కాంట్రాక్టర్ ఇంట్లో 10 లక్షలు చోరీ అయిన ఘటన కలకలం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ ఇంట్లో పనిచేసే మహేషే నిందితుడిగా పోలీసులు తేల్చారు. మహేష్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రడగంబల బస్తీలో రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 మంది హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలంటూ తన ఇంటి వద్ద 9 రోజుల నిరసన దీక్ష చేపట్టారు రాష్ట్ర హోంగార్డుల జేఏసీ అధ్యక్షుడు నారాయణ. రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే రేపటి దీక్షా దివస్ కోసం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆసిఫాబాద్, సిర్పుటి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ నారాదాసు లక్ష్మణరావు పాల్గొనున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే జైనూరు మండల కేంద్రంలో మేస్రం నగోరావు అనే రైతు ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగి 15 క్వింటాల పత్తి, 20,000 నగదుతో పాటు ఇంట్లోని సామాన్లు కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంతో సర్వస్వం కోల్పోయిన తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతు నగోరావు ఆవేదన వ్యక్తం చేశారు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రేపు జరగనున్నటువంటి దీక్షా దివస్ కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి చేశారు. ప్రాంగణం అంతా కూడా పెండెల్స్తో మొత్తం ఏర్పాట్లన్నీ సంపూర్ణంగా చేశారు. దీనికి సంబంధించి జిల్లా నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై దీక్షా దివస్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే సన్నాహక సమావేశాలతో పాటు మీడియా ద్వారా కూడా పిలుపు ఇచ్చినటువంటి పరిస్థితి. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తప్పనిసరిగా దీక్షా దివస్లో పాల్గొనాలని చెప్పేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి త్యాగాలు, 10 సంవత్సరాల్లో రాష్ట్రం కోసం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంవత్సర కాలంలోపే కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఫల్యాలు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఈ దీక్షా దివస్లో కూలంకుషంగా కార్యకర్తలను ఉద్దేశించి నాయకులంతా కూడా దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షా దివస్కు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేతలు పిలిపించినటువంటి పరిస్థితి. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నేతలు తెలిపినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నిన్న వనపర్తి జిల్లా మదనపురం వసతి గృహంలో 7th క్లాస్ చదువుతున్నటువంటి ప్రవీణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికి
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేసి ధర్నాకు దిగారు. గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, వసతి గృహాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు వసతులు బాగాలేక మనస్తాపానికి గురై వాళ్ళు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ చివరకు తనువు చాలిస్తున్నారని చెప్పేసి దీని అంతటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణం అంటూ వాళ్లకు ఎలాంటి భోజనాలు సరిగా పెట్టకపోవడంతో, తర్వాత వసతులు సమకూర్చకపోవడంతో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పేసి, తమ పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు గర్భశోకంతో విలపిస్తున్నారని చెప్పేసి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్య కారణమే ఈ తల్లిదండ్రుల బాధ కావచ్చు. తర్వాత విద్యార్థులు ఇప్పటికే ఎంతోమంది ప్రాణాల గాలిలో కలిశాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాలపైన, తర్వాత వసతి గృహాలపైన సమీక్షలు జరిపి వెంటనే వాటిని చక్కదిద్దాలని చెప్పేసి, లేని పక్షంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి నాగర్ కర్నూలు స్వేరోస్ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, వరుస గురుకులాల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక ఘటనలు ఇటు తల్లిదండ్రులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల నడిబొడ్డున కలెక్టరేటు వెనక ఎమ్మెల్యే కార్యాలయానికి ముందు ఉన్నటువంటి దరూర్ క్యాంపులో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వసతి గృహానికి ఇవాళ టీన్యూస్ ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులు చల్లనీళ్ళతో స్నానం చేయడము, అలాగే ఒకటే బాత్రూమ్ ఉండడము, బాత్రూమ్ కూడా అందులో పాములు ఉండడంతో వాళ్ళంతా కూడా ఆరు బయటే మూత్ర మల విసర్జనలు చేయడం అనేటువంటిది బాధించినటువంటి అంశము. అలాగే దీంతోపాటు విద్యార్థులకు తరగతి గది అలాగే వసతి గృహము, నిద్రించేది 3 కూడా తరగతి గదులకు సంబంధించి అన్నీ ఒకే చోట ఉండడం అనేది ఇప్పటివరకు విద్యార్థులు అయితే తీవ్రంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో బాత్రూంలోనే నిద్రించడం అనేటువంటిది అత్యంత దారుణమైన అంశము. అలాగే విషసర్పాలు తిరగడము, ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పాము కుబుసాలు కూడా అందులో బయటపడము, తక్షణమే తమని మంచి చోటుకు మార్చాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేశారు. ఎందుకంటే వరుస ఘటనలు జరగడము, ఈ క్రమంలో కూరగాయలు పరిశీలించిన నేపథ్యంలో టమాటాలు ఇతర కూరగాయలు పూర్తిగా బూజు పట్టి ఉండడము, అదే వాటిని వండి విద్యార్థులకు వడించడంతో మరింత అనారోగ్యం పాలవుతున్నారు. అప్పటికే ఆ స్కూల్లో కొద్దిమంది విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతూ కొద్దిమంది ఇంటికి వెళ్ళిపోగా మరికొద్దిమంది అందులోనే విశ్రాంతి తీసుకున్న పరిస్థితి మనకు ఆ స్కూల్లో కనిపించింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి తక్షణమే మరో చోటుకు మార్చాలని అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త, దీక్ష దివాస్కు జగిత్యాల జిల్లా సిద్ధమైంది. ఎందుకంటే నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా నాటికి సీఎం కేసీఆర్ గారు ఉద్యమకారునిగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం చేసిన విషయం మనకు తెలిసిందే, దీక్ష చేపట్టిన విషయం మనకు గుర్తెరిగింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సిద్ధమవుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో జగిత్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టేందుకు అందరూ సిద్ధమయ్యారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ కేసీఆర్ గారి స్ఫూర్తిని, కేసీఆర్ గారు చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ సాధించిన నేపథ్యం, జగిత్యాల జిల్లాను ఈ రకంగా అభివృద్ధి చేసిన నేపథ్యాన్ని వివరిస్తూ ఇప్పటికే ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే అందరూ సిద్ధమయ్యారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అలాగే తొలి జడ్పీ చైర్పర్సన్ దావా సంత, అలాగే ఉద్యమకారులు, కేసీఆర్ అభిమానులు, వీరంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తంగా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట కేజీబీవీ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న నవాపేట కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జల్సా పూరీలు చేస్తుండగా వేడి నూనె పడి కాలి చేతికి గాయమైంది. ఈ ఘటనపై తహసీల్దార్తో కలెక్టర్ విచారణ చేయించారు. విద్యార్థి చేతికి గాయం కావడానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ప్రశాంతి కారణమని నివేదిక వచ్చింది. దీంతో కలెక్టర్ విజయేంద్ర బోయి ఆమెను సస్పెండ్ చేశారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం లింగంపల్లి సమీపంలో గల భాగ్యలక్ష్మి కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 8,000 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని, సుమారు 7 కోట్ల నష్టం జరిగిందని యజమాని తెలిపారు.
గత ఏడాది కూడా ఈ కాటన్ మిల్లో ఇదే తరహాలో అగ్ని ప్రమాదం సంభవించింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన బాలింత మృతి చెందింది. నిన్న రాత్రి గండీడ్ మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన రంజిత ఆసుపత్రికి వచ్చింది. నొప్పులు రావడంతో డాక్టర్లు డెలివరీ చేశారు. బాబుకు జన్మనిచ్చిన రంజిత డెలివరీ తర్వాత ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే రంజిత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ రేపు నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని, దీక్షా దివస్ వేదికగానే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా జోగు రామన్న పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాధవరావు విజ్ఞాన కేంద్రాన్ని అలాగే సిఐటియు నూతన కార్యాలయాన్ని సిపిఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బృందా కారత్తో పాటు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అలాగే మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ 4 లేబర్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరంగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో 32వ బెటాలియన్ ఎన్సీసీ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరాన్ని కల్నల్ వికాస్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాస్ శర్మ మాట్లాడుతూ 10 రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ గీతాన్ని ఆలపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మందికి పైగా ఎన్సీసీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 10 రోజుల పాటు కొనసాగే శిక్షణా శిబిరంలో విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలో రుణమాఫీ చేయాలంటూ రైతులు ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ రైతుల ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఏఓకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ అందరికీ రుణమాఫీ చేయలేకపోయిందని, ముఖ్యంగా ఉట్నూరు ప్రాంతంలో ఉండే గిరిజనేతరులకు గిరిజనులకు రుణమాఫీ కాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అందరికీ రుణమాఫీ చేయాలా చర్యలు చేపట్టాలని నిలుపక్షము తన ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇందిరేశంలో అక్కడి కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యటించారు. అక్కడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్ళి ఆమె మధ్యాహ్న భోజనం తీరుని ఆమె పరిశీలించారు. భోజనం ఎలా ఉంది, అందులో ఎలా నాణ్యతల లోపం ఎలా ఉన్నాయనే విషయాల మీద ఆమె పరిశీలన చేశారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించిన నేపథ్యంలో 2 ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అట్లాగే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇద్దరు కూడా అనుమతి లేకుండా సెలవు పెట్టి వెళ్లడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి డిఈఓకు ఎంఈఓకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. జిన్నారం పారిశ్రామికవాడలో అరోరా పరిశ్రమలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు. పరిశ్రమలోని 2వ బ్లాక్లో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటల్ని ఆర్పాయి. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో రేపు జరగబోయే దీక్షా దివస్ కోసం భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారు. అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆ కార్యక్రమంలో దీక్షా దివస్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో జరిగేటువంటి దీక్షా దివస్లో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక ఎమ్మెల్యేలు చింతా ప్రభాకరు, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి అట్లాగే ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భారీ ఎత్తున
దీక్షా దివస్ జరిపేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు.